హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. అది ఎలా తయారు చేస్తానో, దానికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. కేజీ బొంబాయి రవ్వ అండి. రవ్వ లడ్డులకి మనకి బొంబాయి రవ్వ అయితేనే బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, తురిమిన కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి అండి. ఇవన్నీ మనం ఇప్పుడు దోరగా వేయించుకుందాము. మీద మనం ప్యాన్ పెట్టుకున్నామండి. ఇది హీట్ అవుతుంది. హీట్ అయినాక మనం నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందండి. మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొబ్బరి, అది బాగా వేడి అవ్వాలండి. ఇప్పుడు నెయ్యి వేడి అయిందండి. మనం జీడిపప్పు వేసుకుందాం. చక్కగా వేగాలి, దోరగా వేగాలి. వేగినాక మనం కొంచెం కొబ్బరి కూడా వేసుకుందాం. వేగినాయండి, చక్కగా తీసుకుందాం. దాంట్లోని కొబ్బరి కూడా వేస్తున్నానండి. ఇది కూడా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. కొబ్బరి కూడా మనకి వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేస్తున్నాను. రవ్వ పోస్తున్నా. ముందుగా నేను కేజీ రవ్వ అని చెప్పా కదండి. దీనిలో నేను కొంచెం వేస్తున్నా, ఒక గ్లాసున్నరకి. తురుముకున్న కొబ్బరి, కొంచెం యాలక్కాయ పొడి అండి, నూనెలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు, కొంచెం నెయ్యి అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. కలిసిందండి. ఇప్పుడు కొంచెం స్వీట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సరిపోయిందండి. ఇప్పుడు ఈ కాసిన పాలు గోరువెచ్చగా ఉంచి మనం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటా మనం వండుకొచ్చేటట్టు. కాలిపోతుందండి. ఈ టైంలోనే మనం వంట చేసుకోవాలి. ఇట్లా మనం వంటలన్నీ చేసుకోవాలండి. రవ్వ లడ్డు తయారైంది విజయ్. తిని చూసి ఎలా ఉందో చెప్తా. రవ్వ లడ్డు సూపర్ విజయ్. చక్కగా వేసినవి అన్నీ, తీపి కానీ నెయ్యి కానీ పాలు అన్నీ సరిపోయినాయి. బాగుంది, తింటాను చాలా రుచిగా. మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే ఇలానే చేసుకోండి, బాగుంటాయి తినటానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మాకు సపోర్ట్ చేయండి.